మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మంత్రికి సంబంధించిన కంపెనీపై తీవ్ర ఆరోపణలు చేశారు. పొంగులేటికి చెందిన రాఘవ కంపెనీకి సంబంధించి చాలా అంశాలు తన వద్ద ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఆయన కంపెనీ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ కుంభకోణంలో భాగస్వామి అని సంచలన ఆరోపణలు చేశారు. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారంటీ పొందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మంత్రిగా కొనసాగే అర్హత లేదని విమర్శించారు. రాష్ట్రంలోని బ్యాంకుల జాబితాలో యూరో ఎగ్జిమ్ ఉందని గుర్తు చేశారు. ఇది ఖండాంతరాలు దాటి ఒక దీవిలో ఉన్న ఫైనాన్స్ కంపెనీ అన్నారు. ఆర్బీఐ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా దేశాన్ని రాష్ట్రాన్ని పొంగులేటి మోసం చేశారని ఆరోపించారు. ఒక సర్పంచ్ కావాల్సిన 5 లక్షలు 10 లక్షల రూపాయలు సర్పంచ్ కావాల్సిన బిల్లు పాస్ చేయాలంటే చేతులు రాని ఈ ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ మాత్రము అరగంటలో క్లియర్ అయిపోయి వారి అకౌంట్ లో పడతా ఉన్నాయి. అలాంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీకి చెందినటువంటి కంపెనీ కూడా ఈరోజు ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ స్కామ్ లో కూడా వారు కూడా భాగస్వాములే. ఇంత పెద్ద ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే అతిపెద్ద కుంభకోణంలో ఒక కుంభకోణమైనటువంటి యూరో ఎగ్జిమ్ బ్యాంక్ లిమిటెడ్ లో భాగస్వాములై దాని బ్యాంక్ గ్యారెంటీలు వాడుకున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.